నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్‌లో మనము ఇప్పుడు ఒక గుడ్ ఆపర్చునిటీ అవైలబుల్ ఉంటోంది. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్ వల్ల మనకి కొన్ని బిజినెసెస్ విచ్ ఆర్ ఆన్ ది వర్జ్ ఆఫ్ యాక్చువల్లీ షట్టింగ్ డౌన్ మనకి పర్చేజ్‌కి ఒక ప్రొవిజనింగ్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని డీల్స్ ఏవైతే ల్యాండ్‌లార్డ్స్‌తో ఆల్రెడీ కొంత పాత వాళ్ళు ఫుడ్ బిజినెస్ మీద పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో లీజ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నారో వాళ్ళు రీథింక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టేసి మీకు మంచి ప్రాపర్టీస్ లేకపోతే మంచి లొకేషన్స్‌లో మీకు షాప్స్ అవి దొరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టేసి మీరు ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌లో గనక నేను రన్ అవ్వాలి అనుకుంటే గనక ప్లేస్‌మెంట్ ఆఫ్ ది అంటే లొకేషనల్ ప్రిఫరెన్సు దాని తర్వాత లొకేషన్ యొక్క బెనిఫిట్ మనం తీసుకొని నడిపించాలండి. సో అవన్నీ మనకి బెనిఫిట్ కింద లేకపోతే కనుక ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కింద నార్మల్ సర్కమ్స్టెన్స్లో విచ్ ఆర్ లైక్ బిజినెస్ యాజ్ యూజువల్ సర్కమ్స్టెన్స్లో ఉండేటటువంటివి కాకుండా ఇటువంటి కొత్త దీంట్లో మనకి తొందరగా మనకి డిసిషన్ మేకింగ్ దగ్గరికి మనం రావచ్చు అనేటటువంటిది ఒక సిద్ధాంతం అండి. వైల్ ఒక ఒక ఫుడ్ బిజినెస్ ఆపరేటరు ఒక కొత్త ఏరియాలో లొకేషన్ చూసుకుని ఒక బిజినెస్ని స్టార్టప్ చేసేటప్పుడు అతను చాలా యాక్టివిటీస్ చేయాల్సింది ఉంటుందండి. అదంతా నేను ఆల్రెడీ నా పాత వీడియోల్లో నేను ఆల్రెడీ చెప్పున్నాను. మనం ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నా లేకపోతే గనక మనము మనని రీఇన్వెంట్ చేయాలన్నా అంటే గనక కరెంట్లీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫుడ్ బిజినెస్ వాళ్ళు ఏంటంటే రీఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే గనక దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ దెమ్ టు యాక్చువల్లీ డూ దట్ వన్. లేకపోతే గనక మనకి ఉన్నటువంటి ఒక యాడెడ్ బెనిఫిట్ వల్ల మనము ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని తీసుకుని దాన్ని వయబుల్లా నాన్ వయబుల్లా అనేటటువంటి అసెస్మెంట్స్ మనం చేసుకునేందుకు ఇది చాలా అవసరమైనటువంటిది, చాలా సరైనటువంటి సమయం అండి. ఈ గ్యాస్ షార్టేజ్ అనేటటువంటిది పర్మనెంట్లీ ఉండదండి. ఓకే, ఇది ఎందుకంటే ఇది ఒక టెంపరవరీ ఫేజు. కానీ ఈ టెంపరవరీ ఫేజు మనకి అన్సర్టనిటీ మీకు గల్ఫ్లో అవుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ వల్ల మీకు ఏంటంటే అది ఒక అన్సర్టనిటీ ఉందండి. అది ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎప్పుడు మనం మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ అవుతాము, లేకపోతే కనుక మనం ఆల్టర్నేటివ్స్ని చాలా ఎలాబరేట్ ఫామ్లో కనుక మనకి గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా లేకపోతే కనుక వాటిని తొందరగా ఇంపోర్ట్ చేసుకుంటాం ద్వారా కనుక చేయగలిగితే ఆటోమేటికల్లీ మనము ఏంటంటే మన యొక్క ఈ షార్ట్ గ్యాప్ అరేంజ్మెంట్లో ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ రిజాల్వ్ అవుతాయండి. ఎందుకంటే అన్నము పరబ్రహ్మ స్వరూపమే అండ్ అన్నము ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు అవసరం అండి. కాబట్టేసి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ మనకి నచ్చినా మనకి నచ్చకపోయినా మనం తీసుకోవాల్సింది ఉంటుంది. అందుకని ఏంటంటే అన్నం దగ్గరికి వచ్చేటప్పటికి దెర్ విల్ బీ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ దెన్ ప్రయారిటైజేషన్ ఉంటుందండి. ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారంగా మనకి హోర్డింగ్ ఇవన్నీ రిజాల్వ్ అయిపోయిన తర్వాత ఈ కుకింగ్ గ్యాసు ఒక ప్రాపర్ వేలో మన దగ్గరికి రావాలి అనేటటువంటి పాయింట్ గవర్నమెంట్ డెఫినెట్లీ హ్యాండిల్ చేస్తుంది అనేటటువంటిది నా ప్రగాఢమైనటువంటి నమ్మకము. ఓకే, కాబట్టి లెట్ అస్ అండర్స్టాండ్ అసలు మనకి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏది ఇప్పుడు ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి రీఇన్వెంటింగ్ది ఒక ఆపర్చునిటీ అండి. ఓకే, కొత్త ఎంటర్ప్రినర్స్కి వాళ్ళు కావాల్సినటువంటి లొకేషన్స్లో వీక్గా ఉన్నటువంటి పర్టికులర్ బిజినెసెస్ ఆ లొకేషన్ వాళ్ళకి అనుగుణంగా ఉంటే దట్ పర్టికులర్ ప్రాపర్టీ మే కమ్ అట్ అ చీపర్ ప్రైసింగ్. ఓకే, అది బిజినెస్ పర్చేజ్ అవ్వచ్చండి, లేకపోతే కనుక టేక్ ఓవర్ ద లీజ్ అరేంజ్మెంట్ ఫ్రమ్ ద ల్యాండ్ లార్డ్స్ కూడా అయి ఉండొచ్చు. అండ్ దెన్ యూ పే ఫర్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ యూ సే దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు పే ఎనీథింగ్. ఎందుకంటే ఎనీవే దట్ పర్సన్ ఈజ్ ఇన్ ఎగ్జిట్. కాబట్టి గోడకేసిన సున్నానికి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేశారో మీ యొక్క మైండ్ సెట్కిను అతని యొక్క మైండ్ సెట్కి ఆ అదర్ బిజినెస్ యొక్క మైండ్ సెట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పెట్టినటువంటి ఇది డెఫినెట్లీ చేంజ్ ఉంటుంది. కాబట్టేసి మనము ఏంటంటే వాటికి పే చేయకూడదండి ఐడియాలజికల్లీ. దాని తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవడైనా సరే ఇప్పుడు చాలా వరకు ఈ కొంతమంది ఏజెంట్స్ వస్తారండి. ఓకే, ఏంటంటే ఇక్కడ ఒక మంచి హోటల్ ఉంది సార్, మనం చేస్తే కనుక ఇట్లా బెనిఫిట్ ఉంటుంది అట్లా బెనిఫిట్ ఉందని ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వస్తారు. ఓకే, బీ వెరీ కాషియస్ అండి. ఓకే, ఏంటంటే ఒక ఆపర్చునిటీ మనం ఎదుర్కొండా ఉన్నప్పుడు అది దాంట్లో మనం వేలు పెట్టాలా లేకపోతే వేలు పెట్టకూడదా అనేటటువంటిది పాయింట్.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల చాలామంది ఆయా బయట దేశాల నుంచి ఈ ఇండియాలోకి వచ్చేటటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హడావిడిగా ఒక పర్టికులర్ బిజినెస్, ఎందుకంటే కనుక వాళ్ళకి అక్కడ లైవ్లీహుడ్ నుంచి ఇక్కడ పర్మనెంట్గా మూవ్ అవుతున్నారు అనేటటువంటి డెసిషన్ కనుక తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారాల మీద కన్ను పెట్టేది ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే అది ఇంతకీ అది ఒక మంచి డీలా లేకపోతే కనుక అదొక ట్రాపా అనేటటువంటిది వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే రెస్టారెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ హెవీగా ఉంటుందండి. కానీ మీకు ఒక పర్టికులర్ స్ప్రెడ్ మినిమమ్ ఆఫ్ 3 to 5 years మధ్యలో మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావటం మొదలవుతుంది. ఎందుకంటే ఇట్ విల్ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ టు డెవలప్ అ గుడ్ విల్. సో మనం గుడ్ విల్ ఉన్నటువంటి బిజినెస్ని మనం తీసుకుని వాళ్ళ యొక్క గుడ్ విల్ మీద మనం రైడ్ అవ్వాలంటే వాళ్ళ బిజినెస్ మోడలు మన బిజినెస్ మోడలు దాదాపు ఒకటే ఉండాలి. కానీ 99% వాళ్ళ విజన్కి మన విజన్కి ఎప్పుడు ఒక మనిషికి ఉన్నటువంటి ఆలోచనకి రెండో మనిషికి ఉన్నటువంటి ఆలోచనకి డెఫినెట్లీ పొంతన ఉండదండి. ఓకే, ఎందుకంటే లైఫ్ని చూసే విధానము, బిజినెస్ మోడల్ని చూసే విధానము, ఎగ్జిక్యూషనల్ విధానము, దాని తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉండేటటువంటి అభిప్రాయము, నాకు ఇమీడియట్లీ 2 నెలల లోపల రావాలి, లేకపోతే ఇవాళ సాయంత్రం లోపల నాకు రిటర్న్ రావాలి, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత నాకు రిటర్న్ వస్తుంది అనేటటువంటిది ఇండివిజువల్ మైండ్ సెట్ యొక్క థాట్ ప్రాసెస్ అండి. ఉంది కదా అని చెప్పేసి మనకి తెలియనటువంటిది మనము ఎనలైజ్ చేయనటువంటి సిచ్యుయేషన్లో కనుక పెడితే క్యాపిటల్ ఎరోడ్ అవుతుందండి. క్యాపిటల్ ఎరోజన్ మనం ఎప్పుడూ ప్రొటెక్ట్ చేసుకోండి. వ్యాపారాన్ని మనం చేసేది లాభం సంపాదించడానికి. క్యాపిటల్ ఎరోజన్ వల్ల మన యొక్క ఉనికికి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనము పెద్ద పెద్ద గ్యాంబుల్స్ ఫుడ్ బిజినెస్లో అయితే చేయకూడదు అనేటటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసము. ఓకే, ఐ వుడ్ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ గాట్ ఇన్ టు సక్సెస్ బై యూజింగ్ ఏంటంటే క్యూఎస్ఆర్ ఫార్మాట్స్ చాలా తొందరగా రిలీజ్ చేసేసి లేకపోతే గుడ్ విల్ బ్రాండ్స్ మీద వాటి మీద డిపెండెంట్ అయ్యేది. నేను ఒక పర్టికులర్ బ్రాండ్ మీద నేను గనక పైసలు పెట్టేసి వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని గనక తీసుకుంటే నేను ఫస్ట్ చెక్ చేసేది అసలు ఎంతకీ నాకు కావాల్సినటువంటి సపోర్టును దానికి ఉండాల్సినంత గుడ్ విల్ ఉందా లేదా అనేటటువంటిది. ఇప్పుడు నేను కొన్ని ఛాయ్ దుకాణాల గురించి మాట్లాడతానంటే బ్రాండ్స్ మాట్లాడను. ఓకే, ఛాయ్ దుకాణాలు చాలామంది ఒక్కసారి ఒక బ్రాండ్ పెరిగిపోయేసి ఆ బ్రాండ్ పేరు పెట్టుకునేసి చాలామంది చిన్న చిన్న షాప్స్ పెట్టేశారండి, అన్ఎంప్లాయిడ్ యూత్ వీళ్ళంతా. కానీ మీరు గమనిస్తే చాలా దుకాణాలు అవి అమ్ముడుపోవడానికి రెడీగా ఉన్నాయి, ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ కనుక లేకపోతే కనుక మనం ఎట్లా చేస్తాము? ఓకే, నేను నేర్చుకోవాలి అంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నో-హౌ ఏదైతే ఉందో అది నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. ఇంతకీ ఆ ఫ్రాంచైజర్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నో-హౌ మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా లేదా అనేటటువంటిది కూడా ప్రైమరీ ఆబ్జెక్టివ్ కదా. సో మనం అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఈ వ్యాపారం నుంచి ఈ కాలంలో ఎగ్జిట్ అయిపోతున్న దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కొన్ని రీజన్స్ నేను చెప్తానండి. ఏమైపోతుందంటే కనుక ఈ వ్యాపారంలో మనం ఎంత వేఫర్ థిన్ మార్జిన్ మీద మనం నడిచేసి మనం పెట్టుకున్నా కూడా దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ మనం అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు ఒక ప్రొసెషన్ ఉంటుంది, దాని తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫుట్ ఫాల్ ఉండకపోవచ్చు. ఓకే, లేకపోతే కనుక గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఇష్యూస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, సమ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే లోకల్ ఈవెంట్ ఒకటేదో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. సో వీటన్నిటితో ప్రతిరోజు ఒక యుద్ధం, దాని తర్వాత ప్రతిరోజు కొత్తగా మనం రీఇన్వెంట్ చేసుకోవాలి. మనము ప్రతిరోజు గనక జాగ్రత్తగా గమనిస్తే మనము ఒక కకూన్ నుంచి బయటికి వచ్చేసి అప్పటికప్పుడు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసేసుకుని దాని తర్వాత సాయంత్రానికల్లా మనం తీతకు ఒక చిలకలాగా మనం ఎగిరి ప్రాఫిట్తో వెళ్ళగలగాలి. ఇది మనం చెయ్యటం అనేటటువంటిది ఫుడ్ బిజినెస్కి లేకపోతే కనుక టెంపరవరీ స్టైల్ బిజినెసెస్కి వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. టెంపరవరీ స్టైల్ బిజినెసెస్ అంటే లెటసే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మాస్ మన ఐటమ్ కొన్నారు, లెటసే ఒక 1000 ప్యాంట్లు కొన్నారు, 1000 ప్యాంట్లు కొన్నారు. ఆ 1000 ప్యాంట్లని వేఫర్ థిన్ మార్జిన్ ₹10 ప్రాఫిట్ లేకపోతే ₹20 ప్రాఫిట్ వేసుకున్నారు. మీరేమంటారు? నేను ఇప్పుడు ఈ 1000 ప్యాంట్లని సాయంత్రం లోపల నేను అమ్మేయాలి.
సో ఇప్పుడు అది ఎట్లా ఉంది, రూ. 10 లేకపోతే రూ. 20 ప్రాఫిట్ మీద పెట్టుకొని 1000 ప్యాంట్లు కనుక అమ్మితే కనుక దట్ విల్ బీ ది ప్రాఫిట్ దట్ వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ ఇట్. దీనికి కనుక మనం ట్యాక్స్ ఇవన్నీ ఏంటంటే నాన్ ట్యాక్స్ పేయింగ్ బిజినెసెస్ కాబట్టేసి ట్యాక్సేషన్ మనం పే చేయకపోతే మనకి ఇంత మిగులుతుంది, ఓకే టాక్సేషన్ పే చేస్తే ఇంత మిగులుతుంది అనేటటువంటి ఒక మన అసెస్మెంట్ చేసుకుని ఆ అసెస్మెంట్ ప్రకారంగా చేయాలి. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వెళ్ళిపోయి నాన్ ఫుడ్ వ్యాపారం మాట్లాడుతున్నా కూడా ఏంటంటే అర్థమయ్యేందుకు మాట్లాడుతున్నా. ఇప్పుడు 1000 ప్యాంట్లలో 900 ప్యాంట్లు అమ్ముడుపోయాయి, లేకపోతే 200 ప్యాంట్లే అమ్ముడుపోయాయి, లేకపోతే మొత్తం 1000కి 1000 అమ్ముడుపోయి మధ్యాహ్నానికే అమ్ముడుపోయాయి. మనం మిగతా టైం వచ్చేటప్పటికి మన దగ్గర ప్రోడక్ట్ లేదు కాబట్టేసి మనం టైంని వేస్ట్ చేసాము. ఓకే, ఈ సినారియోస్ అయితే కనుక అంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఫ్యూ ఆఫ్ ద సినారియోస్. ఓకే, ఇదైపోవచ్చు కదా. ఇప్పుడు మీకు ప్యాంట్లు అమ్ముడుపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకంటే మీ దగ్గర టెంపరవరీ స్ట్రక్చర్ ఉంది కాబట్టేసి ఇప్పుడు వాన వచ్చినా వరద వచ్చినా లేకపోతే ఏ గోల్ వచ్చినా లేకపోతే కనుక మున్సిపాలిటీ వాళ్ళతో కానీ పోలీస్ వాళ్ళతో కానీ కూడా వచ్చేసినా మీరు ఆ రోజు ఆ మార్కెట్ ఏరియాలో పెట్టుకునేందుకు ప్రొవిజనింగ్ ఉండదు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ చేసుకోవాలి కదా. ఒక ప్రాఫిట్ ఒక్కటే కాదు, మీకు ఎప్పుడైనా సరే ఎవడైనా డీల్ మేకర్ ఎవరైనా మీ దగ్గరికి వస్తాడో అతను మీకు ఓన్లీ చూపెట్టేది మన అరచేతిలో స్వర్గాన్ని చూపెడతాడండి. అతను లాసెస్ సినారియో చూపెట్టాడు కాబట్టేసి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు హడావిడి పడకూడదండి, జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి దాంట్లో ఏంటంటే వ్యాపారాలని అమ్ముకునేటటువంటిది లేకపోతే సెల్ చేసుకునేటటువంటిది లేకపోతే రెంటల్ చేయాలనేటటువంటి వాళ్ళ దాని దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే అది గనక ప్రాఫిటబుల్ వ్యాపారం అయితే గనక ఎవ్వడూ వదులుకోడండి. ప్రాఫిటబుల్ వ్యాపారము, లాభం సంపాదించే వ్యాపారం, నాకు వేరే చోట ఉద్యోగాలు వచ్చినాయి, నాకు ఇది వచ్చింది అది వచ్చిందంటే కనుక నీకు ఉద్యోగం చేయాలనే ఉద్దేశం ఉంటే అసలు నువ్వు వ్యాపారం ఎందుకు పెడతావు? మనం ఆ క్వశ్చన్ అడగచ్చు కదా. దాని తర్వాత ఉద్యోగానికి వెళ్తున్నాడు అంటే ఈ వ్యాపారం అతనికి వైబుల్ అవ్వట్లేదు అనేటటువంటి పాయింట్ కదా. ఈ వ్యాపారానికి కావాల్సినటువంటి కష్టము, ఈ వ్యాపారానికి కావాల్సినటువంటి నోహవు, ఈ వ్యాపారానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూషనల్ ఎబిలిటీస్ అతని దగ్గర లేవనే కదా అర్థము ఇది. సో ఇది నేను ఎవరిని వేలు పెట్టడాన్ని చూపెట్టట్లేదండి. నేను కూడా వ్యాపారాలని కొన్ని పెట్టాను. అది ఏంటంటే కనుక 1-2 వ్యాపారాలు నావి నష్టపోయాయి. ఏంటంటే మేము అనుకునేటటువంటి ప్లానింగ్కిను దాని తర్వాత అయ్యేటటువంటి యాక్టివిటీస్లో ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ అన్ ఏరియాలో మేము వీఆర్ షార్ట్ ఆఫ్ ఎ ఇష్యూ కాబట్టేసి ఆ షార్ట్ ఆఫ్ అన్ ఇష్యూలో డెఫినెట్లీ దాన్ని పుల్ ఆఫ్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఇప్పుడు వ్యాపారాలని మనము పెట్టుకునేటప్పుడు ఓకే, దాని తర్వాత అన్నిటికంటే వన్ ఆఫ్ ద అదర్ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఈ వ్యాపారము జస్ట్ నాకు ఒక పంచింగ్ బ్యాగ్ లాంటిది. రేపొద్దున నాకు ఉద్యోగం పోతే కనుక నాకు ఇది సపోర్ట్ సిస్టమ్ కింద ఉంటుంది అనేటటువంటిది ప్లానింగ్ కనుక పెట్టుకుని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దీంట్లో వస్తున్నారండి. ఆ మధ్యకాలంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో నేను మాట్లాడితే అతను చెప్పింది ఏంటంటే కనుక మేము బెంచ్ మీద ఉంటాం, లేకపోతే మాకు పింక్ స్లిప్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం నార్మల్ ఉద్యోగాల కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ఆల్టర్నేటివ్ ఏంటంటే కనుక యాక్టివిటీస్ మీద మేము ప్లాన్ పెట్టుకుంటాము, అందుకని చెప్పి మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాము. అతనికి ఈ వ్యాపారంలో లాభం ఇంపార్టెంట్ కాదు, అది ఏంటంటే రేపు పొద్దున ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఉండాలి అనేటటువంటిది. సో అతను దీని లోపల పెట్టాల్సినటువంటి థాట్ ప్రాసెస్ కానీ, దీనికి పెట్టాల్సినటువంటి ఫుడ్ బిజినెస్కి పెట్టాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ అతను సరిగ్గా పెట్టాడు, దానివల్ల వ్యాపారం దుబ్బుతుందండి. ఓకే, ఇప్పుడు నేను ఆ మధ్యకాలంలో ఒక యాడ్ చూశానండి OLXలో. ఓకే, ఆ షెఫ్కి ఇచ్చేటటువంటి జీతం 9,000 నుంచి 10,000 రూపాయలు. అక్కడ రాస్తాడు వెరీ క్లియర్గా, అతనే పొట్లాలు కట్టాలి, అతనే ఇది షెఫే ఏంటంటే కనుక షాప్ని హ్యాండిల్ చేయాలి, స్విగ్గీ జొమాటోని హ్యాండిల్ చేయాలి, మొత్తం అంతా అతనే చెయ్యాలి. అయినా సరే నేను జీతం ఇచ్చేది వచ్చేటప్పటికి 9,000 కంటే నేను ఎక్కువ ఇవ్వను. అసలు లాజికల్కి అసలు అండర్స్టాండ్ లేకపోతే కనుక టచ్ అవ్వనటువంటి పాయింట్ మాట్లాడితే అవి వ్యాపారాలు ఎట్లా నడుస్తాయండి? అటువంటి వ్యాపారాలు ఏదైతే ఊరికే సెకండ్ ఇన్ లైన్ అసలు ఏవి అసెస్మెంట్ను దాని తర్వాత ఒక ప్రాపర్ బిజినెస్ అనాలిసిస్ స్వాట్ అనాలిసిస్ చేసుకోకుండా చేసేటటువంటి వ్యాపారాలు అవి నడుస్తాయని చెప్పేటటువంటి నమ్మకం తీసుకునేవాళ్ళు వేరే వాళ్ళు కూడా తీసుకునేటప్పుడు కూడా అవి నడుస్తాయనేటటువంటిది అసెస్మెంట్ మనం సరిగ్గా చేసుకోకపోతే అవి నడుస్తాయని గ్యారంటీ ఎక్కడుందండి? సో ఇప్పుడు యూత్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే మన బిజినెసెస్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ రావాలి కాబట్టి నేను మల్టిపుల్ బిజినెసెస్ ఒకేసారి ఒక 4-5 వ్యాపారాల మీద నేను కాలు పెడతాను, దాంట్లో ఏదో ఒకటి నడిచిపోతుంది. తుక్కా వ్యాపారాలు చేయకూడదండి. ఇప్పుడు నేను అనేది వ్యాపారము ఇది సీరియస్
యాక్టివిటీ. సో ఈ సీరియస్ యాక్టివిటీలో మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ క్యాపిటల్ని ఎన్హాన్స్ చేయాలి తప్పించేసి మనం దాన్ని నష్టపోతే కనుక మళ్ళీ క్యాపిటల్ దొరకడం కష్టమైపోతుందండి. ఇట్ ఇస్ ద వెరీ వెరీ స్కేర్స్ రిసోర్స్. ఇప్పుడు మీరు నమ్మరండి, మా చిన్నప్పుడు మా ఇళ్లల్లో వచ్చేటప్పటికి బయట నుంచి మేము టిఫిన్ తెచ్చుకుంటే కనుక ఇంత కాస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంట్లో చేసుకుంటే ఇంత కాస్ట్ అవుతుంది అని కాబట్టేసి మేము ఏది బయటికి వెళ్ళి తినేందుకు ఒక మోస్తరు జాగ్రత్తతో ఉండేవాళ్ళం. ఎందుకంటే మా దగ్గర వచ్చేటటువంటి ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్, ఒక లిమిటేషన్. దాని తర్వాత మేము ఒక 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 డైలీ వేజెస్ మీద వర్క్ చేయటమో లేకపోతే కనుక ఒక శాలరీ మీద వర్క్ చేయటంలో చేసినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి జీతానికి మాకు ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్కి ఎప్పుడూ మ్యాచ్ అయ్యేది కాదండి. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలకి క్యాపిటల్ అవైలబిలిటీ చాలా ఈజీలీ ఉంటుంది కాబట్టేసి వాళ్ళకి అవి తెలియట్లేదు కానివ్వండి. ఎప్పుడైతే కనుక మీకు ఫైనాన్షియర్ కనుక బ్లాక్ పెట్టేసి బ్యాంక్స్ కానివ్వండి లేకపోతే కనుక మిగతా అదర్ కంపెనీస్ థర్డ్ పార్టీసు ఎవరైతే బ్యాంకే ఇది ఫైనాన్స్ ఇవ్వటం కొంచెం తగ్గిస్తాయో, అప్పులు ఇవ్వటం తగ్గిస్తాయో, దెన్ ఆటోమేటికల్లీ 30% వ్యాపారాలు ఇవన్నీ మూసుకొని పోతాయండి. ఎందుకంటే కనుక ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ ద క్యాపిటల్ వితౌట్ రెస్పెక్ట్లో ఏమైపోతుందంటే మనము డబ్బు ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెడతాము. కానీ డబ్బు అయిపోయిన తర్వాత మనం ఎతుక్కుంటూ ఉంటాం ఎక్కడ మనం ఈ వ్యాపారాన్ని మనం ఎట్లా నడిపించాలి రేపొద్దున అనేటటువంటిది. సో వ్యాపారాన్ని నడిపించేటప్పటికి ఉన్నటువంటి సూత్రాలు ఏంటయ్యా అంటే కనుక ఫస్ట్ మనకి లొకేషన్ మనకి ప్రాపర్గా ఉండాలి. దాని తర్వాత మనం ఆ బిజినెస్ మోడల్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ చుట్టుపక్కల ఆ బిజినెస్ మోడల్కి యాక్సెప్టబిలిటీ అండ్ దెన్ దానికి ఒక రకమైనటువంటి జాకింగ్ అప్ ఉండాలండి. అంటే కనుక ఇప్పుడు రేపు పొద్దున మీరు ఒక హాస్టల్ ఏరియాలో కనుక ఒక రెస్టారెంట్ కనుక పెడితే మీరు పెట్టాల్సినటువంటిది లోవర్ టు మీడియం ఉన్నటువంటి ఫుడ్ ప్రైజింగ్ పెట్టాలండి. ఎందుకంటే హాస్టల్స్లో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడూ బడ్జెట్ మీద కన్స్ట్రెంట్స్తో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి డబుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఊరు నుంచి వస్తారు, ఇక్కడ ఏదో ఉద్యోగాలు చేసేసి దాంట్లో 30% నుంచి 90% ఆఫ్ ద శాలరీస్ 95% కూడా పంపించిన వాళ్ళని నేను చూస్తున్నానండి. ఇప్పుడు మీరు వెరీ సింపుల్గా 95% వాళ్ళు వాళ్ళ జీతాన్ని పంపిస్తే ఉన్నటువంటి 5% ఇప్పుడు 10,000 రూపాయల్లో మీరు 9,500 కనుక మీరు పంపించేస్తే కనుక 500 రూపాయల్లో మీరు నెల గడపాలి అంటే కనుక మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా ఎంప్లాయర్ నాకు ఇక్కడ ఒక రూమ్ ఇచ్చాడు, నాకు ఒక ఫుడ్ బిజినెస్ ఇచ్చాడు, నాకు ఒక ఫుడ్కి ప్రొవిజనింగ్ ఇచ్చాడు, నేను దాంట్లో బయట చేయని ఈ 500 ఇది ఓన్లీ అదే బఫర్, ఈ 500 కూడా నేను సేవ్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ ఎట్లా. సో ఇటువంటి థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి ఏరియాలో కనుక మీరు వ్యాపారం పెడుతున్నప్పుడు మీరు దాన్ని ఎంత జాగ్రత్తగా నడిపించుకోవాలండి. వాళ్ళు ఎప్పుడూ క్రెడిట్కి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు మీ నెత్తి మీద పడేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అటువంటప్పుడు మీరు కనుక క్రెడిట్ ఇచ్చేస్తే వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉంటారు, రేపు వేరే చోట ఉంటారు. అటువంటప్పుడు మీకు రిటర్న్ ఆన్ మీరు క్రెడిట్ ఇచ్చిన దానికి రిటర్న్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు వ్యాపారం చేసుకుంటున్నారా, మీరు కలెక్షన్ చేసుకుంటున్నారా? సో అవి చేసేటటువంటి పద్ధతి ఇంకొకటి వేరేగా ఉందండి. మీకు వెజిటబుల్ మార్కెట్స్లో మీకు డే వడ్డీ మీద ఇచ్చేటటువంటిది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక గ్యారెంటర్ ఉంటాడు. దాని తర్వాత వచ్చేటప్పటికి మీరు తీసుకునేటటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్ కడతారు. దాని తర్వాత దాంట్లో ఆ బిజినెస్లో రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టేసి ఏంటంటే అక్కడ ఉండేటటువంటి మెథడాలజీస్ డిఫరెంట్. కానీ ఫుడ్ వ్యాపారంలో అది ప్రస్తుతానికి నేనైతే చూడలేదండి, ఉందేమో నాకు ఐడియా లేదు. సో వ్యాపారాన్ని మనం చేసేది లాభం కోసం. లాభం సంపాదించాలి అంటే కనుక మన బిజినెస్ ప్లాన్ సరిగ్గా ఉండాలి, ఒక స్వాట్ అనాలిసిస్ సరిగ్గా ఉండాలి. అది రన్నింగ్ అవుతున్నటువంటి పాయింట్ అవ్వనివ్వండి, మీరు తీసుకునేది, లేకపోతే కనుక కొత్త షాప్ అవ్వనివ్వండి, లేకపోతే కనుక ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న షాప్ అవ్వనివ్వండి, లేకపోతే రోడ్ సైడ్ మీద పెట్టుకునేటటువంటి టాటా ఏజు బళ్ళ మీదో, లేకపోతే కనుక ఫుడ్ ట్రక్లో మీరు పెట్టుకునేటటువంటి వ్యాపారం అవ్వనివ్వండి, తోపుడు బండి మీద పెట్టుకునే వ్యాపారం. ప్రతిదీ వ్యాపారమే. అది చిన్నదైనా పెద్దదైనా దాని మూల సూత్రాలు మారవు. మనము ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్గా హైజీన్గాను దాని తర్వాత క్వాలిటేటివ్గాను మనం పెట్టినా కూడా మనకి ఆ ఏరియాలో ఆ వ్యాపారానికి సత్తా లేదు అన్నప్పుడు ఆ ఏరియాలో అది నడవదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టోటల్ వెజిటేరియన్ ఏరియాలో మీరు ఒక చికెన్ షాప్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటికలీ దాని సేల్స్ మీకు అనుకున్నంత ఉండదు. సో అక్కడ పెట్టకూడదు అని కాదు, అక్కడ ఇదని కాదు. ఇప్పుడు వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు, వాళ్ళు కూడా దే ఆర్ కన్జ్యూమింగ్ ఇట్ అనేటటువంటిది ఒక వితండవాదన. ఓకే, నేను అనేది ఏంటంటే వ్యాపారము
క్యాస్ట్, క్రీడు, దాని తర్వాత ఏది వెజ్, నాన్ వెజ్ అనేటటువంటి పాయింట్ కాదు. లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఈజ్ ద ఓన్లీ ట్రూ బూలియన్ ఫ్యాక్టర్ అండి. ట్రూ, ఎస్. ఇప్పుడు ఎస్, ఇక్కడ ఈ ఏరియాలో ఇది నడుస్తుంది అన్నప్పుడు ప్రాపర్గా బిజినెస్ ప్లాన్ వేసుకోండి. ప్రాపర్గా బిజినెస్ ప్లాన్ వేసుకొని ఆ బిజినెస్ ప్లాన్ని మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసేసి మీరు ట్రాపుల్లో పడకుండా మంచి లొకేషన్ని ఫైనలైజ్ చేసుకోండి. మీకు ఎందుకంటే కనుక కొంతమంది ఈ వ్యాపారం వాళ్ళ బిజినెస్ మోడల్లో ఫిట్ అవ్వపోయేటప్పటికి ఇప్పుడు రన్ చేయాలి అనుకునేటటువంటి వ్యాపారాన్ని ఎగ్జిట్ చేస్తారు. సో అప్పుడు మీకు మంచి క్వాలిటీ లొకేషన్లో ల్యాండ్ లార్డ్ ద్వారా మీకు మీకు రియల్ ఎస్టేట్ స్పేస్ దొరుకుతుంది. ఆ రియల్ ఎస్టేట్ స్పేస్ని చెక్ చేసుకోండి. వీలైనంత వరకు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఏజెంట్స్ని, బ్రోకర్స్ని వీళ్ళందరినీ నమ్మద్దండి. మీ అసెస్మెంట్ మీరు చేసుకోండి, ఒక ప్రాపర్ వేగా చేయండి. మీకు ఎవరో చేసి పెడుతున్నారు అని చెప్పి వ్యాపారంలో దిగద్దండి. చాలామంది మేము మీకు వంట వాళ్ళని ఇస్తాము, మేము మీకు ఇది ఏంటంటే మీకు మీ ఇంటీరియర్ చేసి పెడతాము, ఇవంతా సర్వీస్ ప్రొవిజన్ అండి. ఓకే, సర్వీస్ ప్రొవిజన్ మనకు అవసరమైతే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం చేయించుకుంటాము. కానీ దీని లోపల ఇన్హెరెంట్ పిట్ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపారంలో, అవి గనక మనం చూసుకోకుండా దిగితే గనక వీళ్ళందరూ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారండి. దాని తర్వాత మీరొక్కళ్ళే మిగులుతారు అక్కడ ఏది హ్యాండిల్ చేసేందుకు. ఆ హ్యాండిల్ చేసుకునేటటువంటి టైంని జాగ్రత్తగా చూసుకుని ముందరకు వెళ్ళటం అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి. నేను అనేది ఏంటంటే బిజినెస్ మోడల్లో ఈ మధ్యకాలంలో మీకు విపరీతమైనటువంటి స్వాట్ అనాలసిస్ అనుకోండి, లేకపోతే కనుక మీరు చేసుకునేటటువంటి లొకేషనల్ ప్రిఫరెన్సు, దాని తర్వాత మోడస్, దాని తర్వాత మీరు తయారు చేసుకునేటటువంటి యాక్టివిటీ, ఇవన్నీ రెడీ అయ్యి ఆపరేషనల్లీ మీరు సీమ్లెస్గా ఎగ్జిక్యూట్ అవుతారు అనేటటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఒక నెల, ఒక 10 రోజులు లేట్ అయినా ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకొని రన్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న టూకీగా ఒక 4 పాయింట్స్ అండి. ఒక వ్యాపారము ఒక పర్టికులర్ ప్లేస్లో నడుస్తుంది అనేటటువంటి నమ్మకం మీకు వచ్చాక, ఏది థియరిటికల్ డేటాబేస్ అసెస్మెంట్తో మీరు కనుక వచ్చిన తర్వాత మీరు ఆ యొక్క ఏరియాని మీరు చేసుకుని మీరు దాని లోపల ఇంటీరియర్ మార్పులు ఫస్ట్ బేసిక్ ఇంటీరియర్తో స్టార్ట్ చేసుకోండి. ఓవర్గా ఇంటీరియర్ తయారు చేయొద్దు, ఎందుకంటే మార్కెట్ ఈజ్ మన టోటల్లీ ఫ్లూయిడ్ ఉంది కాబట్టేసి. సో మీరు ఒక బేసిక్ క్వాలిటేటివ్, హైజీనిక్ అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ ఏంటంటే ఇంటీరియర్తో మీరు స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఏది విత్ ప్రాపర్ ప్లానింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఏంటంటే కనుక ఫుడ్ కస్టమర్ తినేందుకు, పార్సల్ చేసేందుకు, దాని తర్వాత మేకింగ్కి, వీటన్నిటికీ ఏంటంటే కనుక ఇబ్బందులు లేకుండా కాన్స్టెంట్లీ కమర్షియల్ యాక్టివిటీస్లో మీకు ఈవెన్ చిన్న నీళ్ళ ట్యాప్లో ఒక చుక్క నీళ్లు రాకపోతే మీరు ఇబ్బంది పడిపోతారండి. కాబట్టేసి ఎందుకంటే మీరు అవన్నిటికీ ప్రొవిజనింగ్ ఏర్పాటు చేసుకుని వాటి యొక్క వెండర్స్తోనో లేకపోతే కనుక వాటి యొక్క ఎక్విప్మెంట్, వాటి యొక్క సప్లయర్స్తో మీరు అరేంజ్మెంట్స్ పెట్టుకుని అవన్నీ చేయండి. దాని తర్వాత ఒక 2 నుంచి 3 వారాల పాటు ట్రయల్ రన్ చేయండి సార్. ఏది మీరు మంచి మెనూ ఒకటి తయారు చేసేసుకొని ట్రయల్ రన్ చేయండి. ఓకే, ఏది మీరు ఫైనలైజ్ చేసినటువంటి వస్తువుల్ని రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ చేసేసి ఒక లిమిటెడ్ ఆడియన్స్ని పిలిపించుకొని ట్రయల్ రన్ చేసుకోండి. ట్రయల్ రన్ చేసుకున్న తర్వాత పబ్లిక్కి రిలీజ్ చేయండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. ఇంకొక పాయింట్, మీరు బ్యాచ్ కుక్స్ని గనక తెచ్చుకునేటప్పుడు రిమెంబర్ వన్ థింగ్, మీకు గనక చిన్న గోల వచ్చినా ఆ మొత్తం బ్యాచ్ వెళ్ళిపోతుందండి. కాబట్టేసి మీరు మిక్స్ అండ్ మ్యాచ్తో మీరు కుక్స్ని తెచ్చుకోవాలి. ఓకే, సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓవర్గా ఏజెంట్స్ మీద డిపెండెంట్ అవ్వద్దు. ఓకే, మీ యొక్క సోర్సెస్ని మీరు పెట్టుకోండి. ఓకే, ఎక్కడ దొరుకుతారు, ఏం దొరుకుతాయి, వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఏంటి దొరుకుతాయి, దాని ఎగ్జిక్యూషన్ మెథడ్ ఏంటి, దాని తర్వాత దాని ప్లేటింగ్ ఏంటి, దాని డిస్పోజబుల్ మెటీరియల్ ఏంటి, దాని ప్యాకింగ్ మెటీరియల్ ఏంటి. ఓకే, ఇవన్నీ తీసుకునేసి దాని తర్వాత గవర్నమెంట్ రిక్వైర్డ్ పర్మిట్స్ అన్నీ మీకు ఉండాలి. దాని తర్వాత మీరు ఏ రోజైతే ఇచ్చేస్తున్నారో, ఓకే, యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషనల్ ఇనిషియేషన్ ఒక చిన్న ఏంటంటే కనుక పబ్లిక్ నోటీసో లేకపోతే కనుక గవర్నమెంట్కి ఒక పర్టికులర్ లెటర్, ఇవాళ నుంచి మేము వ్యాపారం మొదలుపెట్టాము. ఎందుకంటే ట్యాక్సేషన్ ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ అండి. రేపు పొద్దున ఎవరైనా మీరు ట్యాక్సేషన్ ఇది డిఫాల్ట్ చేశారు అంటే హంగామాలు అవుతాయి. మీ లైసెన్సెస్ క్రిస్టల్ క్లియర్ ఉండాలి. మీ నేమ్ బోర్డు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బీ క్లియర్ ఇన్ దట్ వన్. ఓకే, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకే, ఇవంతా చేసిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వచ్చే కస్టమర్ మొదలవుతాడు. కస్టమర్ ఇనీషియల్లీ వచ్చేటటువంటి కస్టమర్స్ ఎప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేసేందుకే వస్తారండి. సో కాబట్టేసి మీరు వాళ్ళకి ఎగ్జిక్యూషన్లో ప్రాపర్గా చేయండి. దాని తర్వాత మీ సర్వీస్ స్టాండర్డ్స్ని ఫిక్స్ చేసుకోండి.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రేక్ఫాస్ట్ సర్వీస్లోనో లేకపోతే ఒక మీల్ సర్వీస్లోనో నేను ఇంత క్వాంటిటీ నేను సర్వ్ చేస్తున్నాను అంటే కనుక అంత క్వాంటిటీని కంటిన్యూ చేయండి మీ డెఫినేషన్. ఓకే, మీకు ఒక నెల 2 నెలలు 3 నెలల పాటు మీకు కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది. కన్సిస్టెంట్లీ మీకు మెథాడికల్గాను దాని తర్వాత సిస్టమిక్గా కనుక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ని మీరు అసెస్ చేయండి, అనలైజ్ చేయండి. దాని తర్వాత 3 మంత్ తర్వాత మళ్ళీ రీవిజిట్ ద మెనూ అండ్ దెన్ డూ ద చేంజెస్. ఏంటి అసలు పోనటువంటి ఐటమ్స్ ఎందుకు పోవట్లేదు అనేటటువంటిది ఒక అసెస్మెంట్ చేసుకోండి. పోతున్నటువంటి ఐటమ్స్ని ఇంకా బెటర్గా మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏమన్నా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందా ఈ ఐటమ్స్లో అనేటటువంటి పాయింట్ కూడా చూడండి. దెన్ దాన్ని ఫిక్స్ చేసుకోండి. దెన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యువర్ ప్లేస్ విల్ బికమ్ ద ల్యాండ్ మార్క్ అండ్ దెన్ యూ విల్ గెట్ ఇన్ టు సక్సెస్. థ్యాంక్స్ లాట్ ఫర్ లిసనింగ్. ఓకే, ఐ హోప్ దట్ నేను బ్రీఫ్గా సరైనటువంటి పాయింట్లు చెప్పాను అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరందరూ సరిగ్గా వ్యాపారాలు చేసి మీ క్యాపిటల్ ఎరోడ్ అవ్వకుండా గౌరవంగా చక్కగా చేసుకొని బయట పడతారు అనేటటువంటిది నా నమ్మకము. భగవంతుడిని కూడా అదే ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అ లాట్. హ్యావ్ అ నైస్ డే.